మిత్రులందరికీ సామాజిక నమస్కారాలు। పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో జరిగినటువంటి బోనాల పండుగ సందర్భంగా జరిగినటువంటి అవమానం మీద ఈరోజు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ మరియు ఇతర దళిత సంఘాల పెద్దలందరం కలిసి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి మాదిగ కుల పెద్దలు కుల బాంధవులు అందరితో కూడా మాట్లాడి గౌరవ డీసీపీ గారిని ఇప్పుడే కలవడం జరిగింది। అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేనందున ఏఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది। నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ జరిగింది। ఏంది మా ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవాలని మిగతా కులాలతో సమానంగా మేము కూడా బోనమెత్తుకొని మా ఆడబిడ్డలు పవిత్రంగా బోనాలను సమర్పించుకోవడానికి ఎల్లమ్మ దగ్గరికి వెళ్తే ఎల్లమ్మ తల్లి దృష్టిలో అందరు సమానమే కానీ ఇక్కడున్న కొద్ది మంది దృష్టిలో మాత్రం మేము అంటరానులమైనం। మా బోనాలు చెల్లించడానికి వాళ్ళకు మనసొప్పలేదు। మా ఆడబిడ్డలను అడ్డుకున్నారు। అడ్డుకునేది ఒక అరగంట అడ్డుకోలే, 5-6 గంటల పాటు అడ్డుకుంటే కాళ్ళకు చెప్పులు లేకుండా మంచి నీళ్లు తాగకుండా మా ఆడబిడ్డలు మలమల మాడి కూడా ఈ దించితే బోనం అపవిత్రమైద్దని చెప్పేసి వాళ్ళు ఆ బోనాన్ని ఎత్తుకొని 6-7 గంటలు ఎదురు చూసినా వాళ్ళ మనసు కరగకపోగా నోటికి చెప్పరాని మాటలు తిడుతూ మా జాతిని అవమానపరిస్తే ఇలా బోనాలు తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నా చేసేటువంటి పరిస్థితి మా వాళ్ళకు వచ్చింది। నిజంగా ఎల్లమ్మ తల్లి కూడా దుఃఖపడి ఉంటుంది, ఆ ఎల్లమ్మ తల్లి కూడా చాలా బాధపడి ఉంటుంది। ఎందుకంటే నన్ను కడుపులో పెట్టి లందల దాసుకున్న మా మాదిగోళ్ళకే ఇలా నా దగ్గరికి రాణిస్తలేరు వీళ్ళని చెప్పి మా ఎల్లమ్మ తల్లి కూడా బాధపడి ఉంటుంది। తల్లి నీ బాధ, నీ కోపం, నీ ఆక్రోశం తప్పకుండా వాళ్లకు తలుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం। మేము అన్ని కులాలను సమానంగా చూస్తాం, వాళ్ళను కూడా సమానంగా గౌరవిస్తాం। కానీ మా దేవతకు మొక్కు సమర్పించుకోవడానికి కూడా మమ్మల్ని రాని అయినప్పుడు ఆ దేవత కూడా బాధపడుతుందేమో, ఆ దేవత కూడా దుఃఖిస్తుందేమో, తప్పకుండా మీ మీద కన్నెర్ర చేస్తా అని చెప్పేసి మేము భావిస్తూనే మరోవైపు చట్టం తప్పకుండా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। అరెస్ట్ చేస్తా అనేటువంటి మేము భావిస్తున్నాం, ఆ నమ్మకాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం। కానీ అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంగా పలుకుబడి గల వ్యక్తులు అనేటువంటి విషయం తెలుస్తూ ఉన్నది। రాజకీయ ఒత్తిళ్లు చేసే